రిజెక్ట్ చేసిన చోటే సామ్రాజ్యాన్ని స్థాపించడం అంటారు, చూసారా? అది నిన్న మొన్నటి వరకు కేవలం సినిమాల్లోనే చూసాం, కానీ ఒకే ఒక్క క్రికెటర్ దాన్ని రియల్ లైఫ్ లో హిస్టారికల్ గా నిజం చేసి చూపించాడు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వన్ అండ్ ఓన్లీ లార్డ్ రజత్ పటిదార్. ఒకప్పుడు ఐపీఎల్ ఆక్షన్ లో ఏ టీం కూడా కొనేందుకు ఇంట్రెస్ట్ చూపించని ఒక అన్సోల్డ్ ప్లేయర్ తన పెళ్లి ముహూర్తాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని క్రికెట్ కోసం గ్రౌండ్ లోకి అడుగు పెడితే, అదే ప్లేయర్ ఆర్సీబీకి కెప్టెన్ అయ్యి 17 ఇయర్స్ హ్యూజ్ వెయిటింగ్ కి ఎండింగ్ కార్డు పెట్టి హిస్టారికల్ గా కప్పు గెలిపిస్తాడని ఎవరైనా ఊహించారా? అసలు ఈ అండర్ డాగ్ కింగ్ స్టోరీ ఏంటో ఈ రోజు మన డైలీ ట్రెండ్స్ తెలుగులో క్లియర్ గా చూద్దాం. సో రజత్ పటిదార్ జర్నీ నిజానికి 2021 ఐపీఎల్ ఆప్షన్ లో కేవలం 20 lakhs బేస్ ప్రైజ్ తో ఆర్సీబీలోకి రావడంతో స్టార్ట్ అయింది. కానీ 2021 సీజన్ లో తనకి ఎక్కువగా ఆపర్చునిటీస్ ఏమీ దొరకలేదు. ఆ సీజన్ తర్వాత 2022 మెగా ఆప్షన్ లో ఏ ఫ్రాంచైజీ కూడా పటిదార్ మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక తన ఐపీఎల్ కెరీర్ క్లోజ్ అనుకుని క్రికెట్ ని పక్కన పెట్టి మే మంత్ లో పెళ్లి చేసుకోవడానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. కానీ లక్ రజత్ పటిదార్ సైడ్ ఉండడం వల్ల ఆర్సీబీ ప్లేయర్ లువినిత్ సిసోడియా ఇంజూరీ అవ్వడంతో రిప్లేస్మెంట్ గా పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుని మరి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత జరిగింది హిస్టరీ, మీకు తెలిసిందే. ఆ హిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే 2022 సీజన్ లో టోటల్ గా 8 మ్యాచెస్ ఆడి 55 యావరేజ్ తో 152 స్ట్రైక్ రేట్ తో 333 రన్స్ చేశాడు. ఎస్పెషల్లీ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎల్ఎస్జీ పై ఆ ప్రెషర్ సిచ్యువేషన్ లో జస్ట్ 54 బాల్స్ లో 112 రన్స్ కొట్టి అన్బీటన్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో సెంచరీ కొట్టిన ఫస్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్ గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు రజత్ పటిదార్. కట్ చేస్తే 2023 ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి ముందే హెవీగా హీల్ ఇంజరీ అవ్వడం వల్ల ఆ సీజన్ మొత్తానికి పటిదార్ దూరం అయిపోయాడు. కానీ సర్జరీ తర్వాత ఫుల్ ఎఫర్ట్స్ తో కంబ్యాక్ ఇచ్చి అదే ఇయర్ 2023 డిసెంబర్ 21 న సౌత్ ఆఫ్రికా టూర్ లో టీమిండియా నుండి తన అఫీషియల్ ఓడిఐ డెబ్యూ చేసేశాడు. అండ్ దెన్ పటిదార్ యొక్క క్లాస్ గేమ్ చూసి సెలెక్టర్స్ వెంటనే రెడ్ బాల్ క్రికెట్ లో కూడా ప్రమోట్ చేశారు. 2024 ఫిబ్రవరి 2 న ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో ఇండియా నుండి టెస్ట్ డెబ్యూ కూడా పూర్తి చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఛాన్సెస్ ఎక్కువ రాకపోవడంతో రన్స్ ఎక్కువగా చేయలేకపోయాడు. అండ్ దాని తర్వాత 2024 ఐపీఎల్ లోకి వస్తే మళ్ళీ తన క్లాస్, హార్డ్ హిట్టింగ్ అండ్ కన్సిస్టెన్సీని అందరికీ చూపించాడు. అండ్ ఈ కన్సిస్టెన్సీని, ఇంప్రెసివ్ బ్యాటింగ్ ని చూసిన కోచ్ ఆండీ ఫ్లవర్ అండ్ డైరెక్టర్ బోబార్ట్ సీజన్ అయిపోయాక పటిదార్ ని మీటింగ్ కి పిలిచారంట. దెన్ దే సెడ్, గోయింగ్ ఫార్వర్డ్ మేము నిన్ను ఆర్సీబీ కెప్టెన్ లాగా చూడాలి అనుకుంటున్నాము, సో దీని గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడగగానే ఫస్ట్ ఈ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ అంత పెద్ద ఫ్రాంచైజీని, బిగ్ ప్లేయర్స్ ని లీడ్ చేయాలి అనే థాట్ సడన్ గా వచ్చినప్పుడు ఎవరైనా షాక్ అవుతారు. తిని కూడా షాక్ అయ్యాడు. దెన్ హీ సెడ్, ఐల్ డూ దట్. అండ్ వన్ థింగ్ ఏంటి అంటే ఆండీ ఫ్లవర్ కి అండ్ బోబాట్ కి తెలుసు హీ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ కెప్టెన్సీ అని. అందుకే వాళ్ళు చెప్పారంట, ఈ ఇయర్ మధ్యప్రదేశ్ ని సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో లీడ్ చేయమని చెప్పారంట. దెన్ హీ డిడ్ దట్ అండ్ ఫైనల్స్ కి కూడా తీసుకెళ్లాడు. ఇక్కడ తనలో ఆండీ ఫ్లవర్ అండ్ బోబాట్ 2 ఆస్పెక్ట్స్ అబ్జర్వ్ చేశారంట. వన్ ఈస్ ప్రెషర్ సిచ్యువేషన్స్ లో కూల్ గా డెసిషన్స్ తీసుకోవడం, అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ కెప్టెన్సీ బ్యాటింగ్ అనేది ఎఫెక్ట్ అవ్వట్లేదు. సో ఈ రెండింటితో చాలా ఇంప్రెస్ అయ్యారు. బట్ డిసిషన్ తీసుకోలేదు. ఆప్షన్ వరకు వెయిట్ చేశారు. దెన్ ఆండీ ఫ్లవర్, బోబాట్ పర్సనల్ గా కోహ్లీ దగ్గరికి వెళ్లి పటిదార్ ని ఆర్ న్యూ కెప్టెన్ గా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పారంట. దెన్ కోహ్లీ, నా 100% సపోర్ట్ పటిదార్ కు ఉంటుంది అండ్ హీస్ అ గ్రేట్ లీడర్ అని చెప్పాడంట. దెన్ ఆర్సీబీ అనౌన్సెస్ దట్ ఆర్ న్యూ కెప్టెన్ ఇస్ రజత్ పటిదార్. అండ్ మీకు తెలుసు, ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. అయితే ఆ హిస్టరీలో ఉన్న మెయిన్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే 17 ఇయర్స్ తర్వాత ఆర్సీబీ 2025 లో తన ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ ని లిఫ్ట్ చేసింది. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఐపీఎల్ హిస్టరీలోనే బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలిచిన 3వ కెప్టెన్ గా రజత్ పటిదార్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ కేవలం ఎంఎస్ ధోని, రోహిత్ శర్మల పేరు మీద మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ ఎలైట్ క్లబ్ లో మన పటిదార్ కూడా చేరిపోయాడు. అండ్ ఈ 2026 విన్నింగ్ తర్వాత రజత్ పటిదార్ క్రియేట్ చేసిన కొన్ని రికార్డ్స్ ఏంటి అంటే దాంట్లో ఫస్ట్ ది ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్ గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న మొదటి 2 సీజన్లలోనే వరుసగా 2 కప్పులు గెలిచిన ఏకైక కెప్టెన్ రజత్ పటిదార్. రికార్డ్ నెంబర్ 2 ఏంటి అంటే ఈ సింగిల్ సీజన్ లోనే కెప్టెన్ గా 41 సిక్సర్స్ హిట్ చేశాడు. దీనితో గతంలో ఉన్న శ్రేయస్ అయ్యర్ 39 సిక్సెస్, విరాట్ కోహ్లీ 38 సిక్సెస్ మీద ఉన్న రికార్డ్ ని పటిదార్ బ్రేక్ చేశాడు. అండ్ రికార్డ్ నెంబర్ 3 ఏంటంటే ఐపీఎల్ నాకౌట్స్ అండ్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో పటిదార్ ఏకంగా 338 రన్స్ చేసి ఐపీఎల్ హిస్టరీలోనే సురేష్ రైనా, కిరణ్ పోలార్డ్ లాంటి లెజెండరీ ఫినిషర్స్ మధ్య తన పేరును కూడా యాడ్ చేసుకున్నాడు.
అది మా రజత్ పటిదార్ గురించి. ఒక అన్సోల్డ్ ప్లేయర్ నుండి ఆర్సీబీ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ వరకు ఈ జర్నీ కేవలం ఒక సక్సెస్ఫుల్ స్టోరీ కాదు, ఒక ప్యూర్ ఇన్స్పిరేషన్. దిస్ ఈజ్ ప్యూర్ సినిమాటిక్ కంబ్యాక్. సో మరి కెప్టెన్ గా రజత్ పటిదార్ ఆర్సీబీకి బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ తెచ్చిపెట్టడంపై మీ ఎమోషన్స్ ఏంటో కింద కమెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియోని ఇప్పుడే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మన డైలీ ట్రెండ్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.